శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు ఈ సాధనలు అంటే ఈ ప్రకృతి, పురుష, క్షేత్రము, క్షేత్రజ్ఞ, వీటి రెండింటి యొక్క కలయికే యావత్ సృష్టి. అంటే ఈ సృష్టిలో ఏదైనా సరే ఉనికిగా ఏ ప్రాణి ఉన్నప్పటికీ సృష్టి, యావత్ సృష్టి మొత్తము అది క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్. అంటే క్షేత్రము క్షేత్రజ్ఞ యొక్క మిశ్రమమే, వాటి కలయికే, వాటి సంయోగం వలనే ఇవి జరుగుతున్నాయి అని మనకి భగవాన్ చెప్పారు. అంటే యావత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం. స్థావర అంటే కదలనివి, జంగమం అంటే కదిలేవి. అంటే వృక్షాలు కానీ మనకి ఏ జడంగా ఉన్నటువంటి కదలనటువంటి వాటిని స్థావరములు అంటారు. జంగములు అంటే సకల ప్రాణికోటి కదిలేది జంగమం. అంటే జడ చేతనము, స్థావర జంగమము, ఈ చర అచర, ఈ రెండింటి యొక్క కలయిక కేవలము ఆ పురుష ప్రకృతి లేదా క్షేత్ర క్షేత్రజ్ఞానం. అందుకే శివశక్తి, యావత్ సృష్టి అంతా శివ అంటే ఆ పురుష, ఆ క్షేత్రజ్ఞ, శక్తి అంటే ప్రకృతి లేదా క్షేత్రము. అందువలన ఈ రెండింటి యొక్క ఇలా జరుగుతుందని తెలుసుకుంటే మీకు ఏవత్ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదని అర్థమవుతుంది. అయితే మనం ఈ రెండింటి జ్ఞానమే ఉత్తమమైనటువంటి బ్రహ్మజ్ఞానము. ఇది తెలుసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే ఎన్ని మార్గాలు లేవు, ఒక్కటే మార్గము అంటున్నారు బ్రహ్మ విద్య. ఏంటిది? ఎందుకంటే ఒక చీకటి గదిలో చీకటి పోగొట్టాలంటే మీరు దాన్ని నీటితో కడిగి, చీపురుతో ఊడ్చి, నీటితో కడిగి, మీరు ముగ్గులేసి, మీరు ఎంత డెకరేషన్ చేసుకున్నా చీకటి పోదు. ఎందుకు? చీకటి పోవాలంటే కేవలం వెలుతురు కావాలి, అంతే. అందువలన మనల్ని మీరు చెప్పిందే సత్యమా, మీరు చెప్పిందే కరెక్ట్ ఎందుకు అవుతుంది? వేరే మార్గాలు ఉన్నాయి కదా, వేరే గురువులు చెప్తున్నారు, వేరు వేరు మార్గాలు, వేరు వేరు సాధనలు. అంటే ఇక్కడ వేదం ఏముంటుందంటే నాణ్య పంత విద్యతే అయనాయ, వేరే మార్గము లేదు. అందుకే నిన్న మేము చెప్పాం, స్వామి దయానంద సరస్వతి గారు ఈ అద్వైత వేదాంతము, ఈ యొక్క భగవద్గీత ఉపనిషత్తులు వీళ్ళు చెప్తున్నారు. శంకరాచార్య వీళ్ళంతా ఒక ఫెనటిక్, అంటే ఇంక వీళ్ళు చెప్పిందే సత్యం అన్నట్లుగా చెప్తుంటారు అని మిగతా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. ఆయన ఒకటి అన్నారు, వారు తెలుసుకోలేకుండా సత్యాన్ని పట్టుకునే ధైర్యం లేకపోవడం వలన వారు ఫెనటిక్ అన్నా పర్లేదు, కానీ మనము అంత ఫూల్స్గా మనం ఉండకూడదు. వాళ్ళు ఫెనటిక్ అన్నా పర్లేదు, కానీ ఇస్ బెటర్ దాన్
లొనాటిక్ అన్నారు ఆయన. లొనాటిక్ అంటే ఈ వెర్రి, ఈ కన్ఫ్యూజన్, ఈ మోడ, ఈ ఫూలిష్ కంటే వారు మమ్మల్ని ఫెనటిక్ అనుకున్న పర్వాలేదు అని దయానంద సరస్వతి గారు అన్నారు. అందువలన మనకి ఏంటంటే మనం పడుకునే ముందు ఇదంతా సత్యమనే మనకి భాషిస్తున్నది. మరి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ బయట ప్రపంచమంతా మనకి అవుట్ జారిపోతుంది. స్వప్నంలో మనం ప్రవేశించిన తర్వాత స్వప్నమే నిజంగా యథార్థంగా భాషిస్తుంది. ఆ స్వప్నంలో జరిగిన ప్రతి ఒక్క సుఖ దుఃఖము అనుభవం అంతా నాకే జరుగుతుంది అనే ఒక అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ స్వప్నంలో వచ్చి నీకు ఎవరైనా గురువు అయినా సరే ఎవరైనా వచ్చి నీ ఉన్నటువంటి ఈ స్వప్నం నిజం కాదు, నీ స్వరూపం వేరు, నువ్వు ఇక్కడ ఆకలితో ఉన్నావు, ఏమీ డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నావు, ధనం లేదు, ఇల్లు లేదు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, కానీ ఇది నీ యొక్క భ్రమ, నీకు ఇల్లు ఉన్నది, నీకు ధనం ఉన్నది, నీకు అన్ని ఆహారం అంతా ఉన్నది అని నిద్రలో స్వప్నంలో వచ్చి చెప్పినా మనం వినిపించుకో. ఎందుకు? నాకు ఆకలిగా ఉంది, నేను పేదవాడిని అనే ఒక భ్రమలో మనం ఉంటాం స్వప్నంలో. అదే స్వప్నం నుండి అంటే ఆ స్వప్నం నుండి లేచిన తర్వాత ఏమవుతుంది? సహజంగానే ఆ స్వప్న ప్రపంచము, ఆ స్వప్న శరీరం నుండి మనము విడిపోతాము, మోక్షం. అందువలన మనకి ఆ పురుష లేదా క్షేత్రజ్ఞ యొక్క అజ్ఞానమే ఈ ప్రకృతితో మమేకం అవడానికి కారణము. అందువలన ఆత్మ అజ్ఞానమే ఈ ప్రకృతితో మనకి అభిమానానికి దారి తీస్తుంది. అందుకే ప్రకృతిలోని అన్ని వికారాలు జరుగుతున్నాయి. యావత్ సృష్టిలో మీరు ఏ నిర్మాణం చేసినా అదంతా ప్రకృతి మహిమ, అది సత్యం కాదు. అందువలన క్షేత్రజ్ఞ సంయోగాత్ సత్వం, ఎటువంటి ఏ ప్రాణి పుట్టినా ఈ సృష్టిలో వాటన్నిటికీ క్షేత్రజ్ఞ సంయోగ మిశ్రమమే. అందుకే శంకరాచార్యులు ఈ క్షేత్రజ్ఞ పురుష మరిచిపోయి ఆ యొక్క ప్రకృతి క్షేత్రంతో మనము మమేకమైపోవడాన్ని అధ్యాస అంటారు. ఈ అధ్యాస అంటే ఏంటంటే అక్కడ ఉన్నది తాడే, కానీ మనం చూస్తున్నది పాము. అంటే తాడు పైన పామును చూడడమే అధ్యాస. శుద్ధ చైతన్యను శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములకి కలిపి నేను ఈ శరీరాన్ని అని అభిమానం చెందడమే అధ్యాస. కాబట్టి దీన్ని బ్రహ్మసూత్ర ఆ యొక్క ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం అంటారు. ఆ ఉపోద్ఘాతంలో శంకరాచార్య రాసినటువంటి ఈ భాష్యాన్ని అధ్యాస భాష్యం అంటారు. అది ఒక 2 పేజీలు ఉంటుంది. ఎంత పాపులర్ అంటే ప్రపంచవ్యాప్తంగా దానిపైన జరిగే రీసెర్చ్ కానీ పరిశోధనలు, ఎన్ని పిహెచ్డి పేపర్లు సబ్మిట్ చేసినా దాని మీద వ్యాఖ్యానాలు, టీకాలు, టిప్పణీలు ఎంతోమంది రాస్తూనే ఉన్నారు ఇంకా. అందువలన మనకి ఈ దేహాభిమానం అంటే నేను శుద్ధ చైతన్య ఎరుకను అని మరిచిపోయి నేను ఈ ప్రకృతి యావత్తు, ఈ శరీరం కూడా ప్రకృతియే, ఈ ఇంద్రియములు చూపు, వినికిడి ఇవన్నీ ఇంద్రియములు ప్రకృతియే, మనస్సు, బుద్ధి ప్రకృతియే అంటే వాటన్నింటికి వెలుగుని అందిస్తున్న, ప్రకాశింపజేస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో శుద్ధ చైతన్యాన్ని మరిచిపోవడం వలన మనకు 2 ముఖ్యమైన కష్టాలు వస్తున్నాయి. ఏంటవి? నేను నిత్యము, శాశ్వతము, చైతన్య స్వరూపము అని తెలియపోవడం వలన నేనేమనుకుంటున్నాను? అనిత్యమైనటువంటి పుట్టుగా మరణము ఉన్నటువంటి శరీరాన్నే నేను అనుకుంటున్నా, భ్రమ. అదేవిధంగా
పరిమితంగా ఉన్నటువంటి ఈ శరీరంతో నేను మమేకం చెందడం వలన నేను అసంపూర్ణుడును అనే భ్రమ మనలో కలుగుతుంది. అందువలన నేను అసంపూర్ణంగా నేను ఉన్నాను కాబట్టి నేను పూర్ణత్వం పొందాలి. నేను ఒకే ఇంటికి పరిమితమై ఉన్నాను కాబట్టి మరో పెద్ద ఇల్లు కట్టాలి. నేను ఒక చిన్న కారులో వెళ్తున్నాను కాబట్టి మరొక పెద్ద కారు కొనాలి. ఇంకంతే. అంటే నేను ఒక పూర్ణత్వంగా లేను, అంటే అసంపూర్ణంగా ఉన్నాను. ఐఎమ్ ఏ లిమిటెడ్ పర్సన్, ఐఎమ్ ఏ వాంటింగ్ పర్సన్. అందువలన నేను నా యొక్క ఆ యొక్క అసంపూర్ణాన్ని పరిపూర్ణంగా మలుచుకోవడానికి ఆ మనస్సు భ్రమ చెంది నువ్వు పూర్ణత్వం పొందాలంటే నువ్వు అది తెచ్చుకోవాలి. ఒక కారు కొనాలి, ఇల్లు కట్టాలి, బంగారం కొనాలి, మరో వ్యాపారం చెయ్యాలి, లాభాలు రావాలి, వ్యక్తులు రావాలి, ఆ సంబంధం కావాలి. ఇవన్నీ మనసు చెబుతుంది. దేనికోసము? నువ్వు పూర్ణత్వం అయిపోతావు, అనంతం అయిపోతావు వీటితో అని భ్రమ. అందువలన ఎప్పుడైతే మీ అజ్ఞానం వలన మీకు కోరిక కలిగింది, మీ పూర్ణత్వం కావాలంటే ఏదైనా పొందాలి, దానిని కామం అంటారు. సో ఆ కోరికలు తీర్చుకోవడానికి మీరు అనేక తర్జన భర్జనలు పడి అనేక కర్మలు చేస్తారు. సో వాటి వలన, ఆ కర్మల వలన మీకు అనేక పుణ్యపాపాలు కలుగుతాయి. మంచి కర్మ సత్కర్మ చేస్తే పుణ్యము, దుష్కర్మ చేస్తే పాపము. ఈ పుణ్యపాపాలు, పుణ్యం వలన మీకు సుఖము, పాపం వలన దుఃఖము కలుగుతుంది. ఈ సుఖ దుఃఖాలు, పుణ్యపాపాల నుండి వచ్చిన సుఖ దుఃఖాలు మళ్ళీ జన్మకి మీకు కారణమవుతాయి. అంతే. ఇదంతా కూడా ఒక సంసారము. అందుకే మాట వరుసకి ఏమంటారంటే, పెళ్లిలో మనము 7 అడుగులు నడవండి అంటారు చూసారా? ఆ 7 అడుగులు వేదాంతంలో ఏమిటంటే, ఒకటి మొట్టమొదటి అడుగు శుద్ధ చైతన్య చిదానంద రూప శివ ఎప్పుడైతే జగన్మాత పార్వతి ప్రకృతితో సంబంధం పెట్టుకున్నదో చైతన్యం పురుష, అప్పుడు మొట్టమొదటి అడుగు ఇద్దరు కలిసేసిన అడుగేంటి? అజ్ఞానము. అంటే నా స్వరూపం మరిచిపోయినటువంటి అజ్ఞానాన్ని మొదటి అడుగు అంటారు. రెండో అడుగు ఏంటంటే, నా అజ్ఞాన సంస్కారం వలన పుట్టినటువంటి ఈ లిమిటెడ్ పరిమితమైనటువంటి శరీరానికి నేను తాదాత్మ్యం చెందడాన్ని దేహాభిమానము రెండవ అడుగు. ఎప్పుడైతే నేను పరిమితమై ఉన్నాను అనే భ్రమలో ఉన్నానో మూడవ అడుగు ఏంటి? కామన లేదా కోరిక. 3 అడుగులు. ఈ కామం లేదా కోరిక వలన నేను కర్మ చేస్తాను. ఎందుకు? ఆ కోరికలు తీర్చుకోవడానికి నేను కర్మ చేయాలి. కర్మ అనేది 4వ అడుగు. 4వ అడుగేస్తాం. ఈ కర్మ వలన మనకి పుణ్యపాపాలు కలుగుతాయి. కర్మలు చేస్తే ఏమవుతుంది? మీకు పుణ్యపాపాలు కలుగుతాయి. మీకు చెప్పాం కదా, మీరు మంచి కర్మ సత్కర్మ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. దురాచారంగా, అవినీతి, అడ్డదిడ్డంగా, మీరు అశాస్త్రయుక్తంగా మీరు దుష్కర్మ చేస్తే పాపం వస్తుంది. ఇది 5వ అడుగు. పుణ్యపాపాల వలన మీకేమొస్తున్నాయి? సుఖ దుఃఖాలు కలుగుతాయి. అది 6వ అడుగు. ఈ 6వ అడుగు సుఖ దుఃఖాలు అవి అనుభవించడానికి మీకు శరీరం కావాలి మళ్ళీ. అందువలన పునర్జన్మ, మళ్ళీ జన్మ వస్తుంది. చూసారా? దీన్ని 7వ అడుగు అంటారు. 7 అడుగులు నడవండి అంటే ఈ 7 అడుగులు కూడా నేను శుద్ధ చైతన్య పురుష శివ అని మర్చిపోవడం వలన వచ్చినటువంటి తతంగమే ఈ 7 అడుగులు నడవడము. అందుకే మనమేం చేస్తాము? శుద్ధ చైతన్య నేను క్షేత్రజ్ఞ పురుష అని తెలుసుకొని మీరు ఈ 7 అడుగులు
అడుగులు నడిచినప్పటికీ, వివాహం గృహస్థులకు వెళ్ళినప్పటికీ, నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని, నేను ఈ రోల్ ప్లే చేస్తున్నాను, ఈ డ్రామా అనే ఒక ఎరుకతో మీరు నిజంగా ఆ యొక్క వ్యవహారాన్ని నడిపినట్లయితే, ఈ ప్రకృతి యొక్క గుణాలు, ఈ శరీరం యందు ఉన్నటువంటి గుణాలతో సంయోగం జరుగుతుంది, వ్యవహారం జరుగుతుంది, నాకు ఏమీ జరగడం లేదు అని మీరు భావన చేసినట్లయితే, మీ వివాహము కూడా ఒక ధర్మ సమ్మతమైన, ఒక ధర్మం కోసము, తపస్సు కోసము జరిగినటువంటి ఒక యజ్ఞముగా భావించబడుతున్నది. అందుకే వివాహాన్ని యజ్ఞంతో పోల్చారు. దానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆ ప్రకృతి, ఆ పురుష సంయోగం వలన వచ్చినటువంటి ఒక ఆదర్శ దంపతులుగా మనకి వశిష్ఠ అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టడానికి కారణం ఏమిటంటే, వారు ఆ వివాహమైనటువంటి ఆ దంపతులు నిత్య నిరంతరము ఆ యొక్క పురుష ప్రకృతి వివేకముతో ఎలా వ్యవహారం చెందాలి అని తెలియజేయడానికి వారిని చూపెడతారు. మనము కూడా వశిష్ఠ అరుంధతి మాదిరిగానే మనం గృహస్థ ఈ వ్యవహార కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి దాని నుండి బయటపడాలి. సింపుల్. 7 అడుగులు కూడా మీకు పోవాలంటే ఒక్కటే మూలం ఏంటి? అజ్ఞానము. అందువలన ఓ అర్జున, ఈ దేహాభిమానం అనేది ఒక చిన్న మిస్టేక్, పొరపాటు, ఒక ఎర్రర్. అది దాని వలన ఏర్పడిన పొరపాటు మీకు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? పునరపి జననం పునరపి మరణం. అంటే ఈ చక్రం అనేది నాశనం కాదు. దీన్నే మనము రామాయణంలో రావణాసురుని చూపెడతారు. ఈ విధంగా చూసారా? రామ ఎన్ని బాణాలు వేస్తున్నా ఆ రావణాసుని యొక్క శిరస్సు తెగుతుంది, మళ్ళీ శిరస్సు వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటి అంటే, ఆ మూలం మీరు ఎన్నిసార్లు వధించినా, ఎన్నిసార్లు శిరస్సుని ఖండించినా కొత్త తలకాయలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అంటే అప్పుడు శ్రీరామచంద్రునికి ఇక ఒక రకమైనటువంటి ఒక నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అగస్త్యం మహర్షి, అగస్త్యులు ఉన్నారు కదా, చాలా గొప్ప మహర్షి, ఆయన వచ్చి శ్రీరామచంద్రునికి ఆశీర్వదించి ఉత్సాహాన్ని నింపి ఆదిత్య హృదయం అనే ఒక స్తోత్రాన్ని ఆయన దీక్షగా ఉపదేశం చేశారు. ఆదిత్య అంటే ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో చూపెడతాం. ఆదిత్య హృదయం అంటే ఎక్కడ ఉంటుంది? మీ హృదయం. చూసారా? అక్కడ అంటే యచ్ఛాయం పురుషే యచ్చ అసౌ ఆదిత్యే స ఏకః. ఉపనిషత్ ఏమంటుంది? ఉపనిషత్తులు అసౌ ఆదిత్యే, మీ హృదయములో స్ఫురిస్తున్నటువంటి చైతన్య ఎరుక ఆదిత్య మండలములో ఉన్నటువంటి ఆ చైతన్యమే అని చెప్తుంది. అందువలన ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యొక్క ఆ సారమే ఆదిత్య హృదయం. అందువలన భగవాన్ శ్రీరామచంద్ర ఆదిత్య హృదయాన్ని ఆ ఉపదేశం తీసుకొని దాని అనుష్ఠానముతో ఆయన ఒక నూతన ఉత్సాహము, ఉత్తేజాన్ని, శక్తి, సామర్థ్యాన్ని మళ్ళీ అలాగా ప్రకటమయ్యే ఆయనలో. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ సంసారం అంతటికి మూలమేంటి? అజ్ఞానం. అజ్ఞానం తొలగించాలి అంటే ఈ తలకాయలనే దశ ఇంద్రియములనే తలకాయలుగా ఉన్న రావణాసురుడు ఇంద్రియములన్నీ వాటికి విలవిల పడిపోవాలంటే దానికి మూలములో ఉన్న అహంకారం జనితమైన, అజ్ఞాన జనితమైన అహంకారము మీ యొక్క హృదయస్థములో దాన్ని, ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. హృదయం అంటే ఏంటి? మీ హృదయస్థములో మనస్సు ఉంటాయి. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు మీరన్నిటిపైన ఈ యొక్క జగత్తు పైన ధ్యాస వదిలేశారనుకోండి, శరీరం మీద ధ్యాస పోయింది, ఇంద్రియముల పైన ధ్యాస పోయింది, మనస్సులో సంకల్పాలు, ఆలోచన పరీక్షించారు, మనస్సు యందు సాక్షిభూతంగా ఉన్నారు. అప్పుడు మనస్సు ఏమవుతుంది? మీ హృదయస్థములో లయమవుతుంది. అంటే మనస్సు యొక్క స్థానం ఏంటి? మీ హృదయం.
అందువలన అజ్ఞానముతో కూడిన మనస్సు యొక్క స్థానం, జన్మస్థానం మీ హృదయం. అందుకే విభీషణుడు ఏమంటాడంటే అక్కడ రావణాసురుడి యొక్క హృదయంలో కొట్టాలి. ఎందుకంటే ఆయన శిరస్సులు రావడానికి కారణం ఆయన ఇంద్రియముల స్వరూపంగా ఉన్న శిరస్సులు అనమాట. అవి దశ ఇంద్రియములు అంటే దశ తలకాయలు, దశ అంటే 10 శిరస్సులు. అందుకే దాని ప్రకారంగా ఎప్పుడైతే ఆ జ్ఞానం అనే బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య అనే బ్రహ్మాస్త్రాన్ని ఒక్కసారి సంధిస్తే ఆ రావణుడు పూర్తిగా మూలముతో పాటు నేల కొరిగాడు, నాశనమయ్యాడు. సో మనము కూడా ఈ బ్రహ్మాస్త్రం అనే బ్రహ్మ విద్య, అహం బ్రహ్మాస్మి లేదా శివోహం అనే బ్రహ్మాస్త్రాన్ని మనం ప్రయోగించినప్పుడు మీ యొక్క మూలములో ఉన్న అజ్ఞానము నాశనం అవుతుంది. అందువలన మనం అజ్ఞానానికి ఎంత మెరుగులు దిద్దుకుంటూ మనం పైన ఎన్ని చేసినా మళ్ళీ రావణాసురుని యొక్క శిరస్సుల వలె పుట్టుకొస్తుంది మన సంసారము. అందువలన మీరు తపస్సులు, సాధన పేరులతో ఎన్ని మార్గాలు మీరు తిరిగి కాలయాపన చేసి టైంపాస్ చేసినప్పటికీ మీ మూలములో ఉన్న అజ్ఞానం పోయినంత వరకు మన సంసారం అనేది పోదు. ఎందుకు పోదంటే ఉపనిషత్తుల్లో జ్ఞానాదేవతో కైవల్యం, మీ ఆత్మస్వరూపు పరమాత్మయే ఆత్మగా ఉన్నారు, ఆత్మ యొక్క స్వరూప జ్ఞానమే నీకు మోక్షము అని చెప్పింది. అందువలన ఇప్పుడు ఇంతకీ జ్ఞానం వల్ల మోక్షం ఏ యుగములో కలుగుతుంది? కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపర యుగమా, కలియుగమా అంటే ఇది ఒక రకమైనటువంటి పిచ్చి ప్రశ్న అన్నారు తపోవన స్వామి. తపోవన స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ సత్యయుగములో తపస్సంపన్నులు, తర్వాత త్రేతాయుగములో మంచి ఒక యజ్ఞ యాగాలు చేసేవారు, అదే ద్వాపర యుగములో ఈ అనేక రకమైనటువంటి పురాణ కాలక్షేపంలో సత్రాలు అనేక చేశారు, పూజలు చేశారు, కలియుగములో నామ జపం మాత్రం సరిపోతుంది అంటున్నారు అన్నారు. అప్పుడు తపోవన స్వామి అన్నారు, ఇది ఒక రకమైనటువంటి అయోమయానికి గురి చేసే ఒక ఓకడా. ఎందుకంటే చిన్నపిల్లలకి నువ్వు స్కూల్కి వెళ్తే నువ్వు డాక్టర్ అయిపోతావు, నువ్వు ఇంజనీర్ అయిపోతావు అంటారు చిన్నపిల్లలకి, అంటాం మనం అంతే. ఆ స్కూల్కి వెళ్ళినంత మాత్రం డాక్టర్ ఇంజనీర్ అయిపోయాడు వారు. అలాగైతే ఎందుకు ఇంతమంది ఇలాగ బికారులుగా తిరుగుతున్నారు మన పిల్లలు? కాబట్టి ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే ఏ యుగము అనేది ఉండదండి బాబు. ఇప్పుడు చీకటిగా ఉన్న గది చీకటి ఏ యుగములో పోతుంది? ఏ యుగములో వెలుతురు తీసుకెళ్ళిపోతుంది? ఓహో, చీకటి పోవాలంటే ఆ సత్యయుగములో వెలుతురులో చీకటి పోతుంది తప్ప ఇప్పుడు చీకటి పోవాలంటే మన యొక్క క్యాండిల్ వెలుతురు పనికిరాదు అంటారా మీరు? అలాగుండదు. చీకటి ఏ యుగమైనా పోవాలంటే వెలుతురు కావాలి, అజ్ఞానం ఏ యుగమైనా పోవాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి ఈ యుగాల యొక్క సైకిల్లో పడిపోయి వాళ్ళ యొక్క తీపి మాటల్లో పడిపోయి కన్ఫ్యూజన్ చెందొద్దు. మనం ఆరంభంలో నామస్మరణ చెయ్యండి, నామం యొక్క ప్రాముఖ్యత తత్వం తెలుసుకొని మీరు చేసుకుంటే మీకు అప్పటికప్పుడే జ్ఞానం వలన మోక్షం కలుగుతుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ్ అంటే అర్థం తెలియకుండా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అంటే మనకేం పెద్ద ప్రయోజనం ఉండదు. రామ్ అంటే ఏమిటి? రామ, రం ధాతువు నుండి వచ్చింది సంస్కృతం. అంటే అది ఒక రకమైనటువంటి శుద్ధ చైతన్యము, ఎరుక. క్రీడాయాం రమించేది అంటే రామ అంటే ఏంటి? రమంతే యస్మిన్ యోగినాం భక్తానాం హృది అంటే హృదయములో, అంటే మన యొక్క హృదయములో రమించి క్రీడించి ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని రామ అంటారు. అందువలన అండపిండ బ్రహ్మాండమంతా అణువణువు వ్యాపించి లోపల బయట అనే భేదం లేకుండా ప్రేమ, ఆనందం, సుఖం, శాంతి స్వరూపంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, దట్ ఈజ్ రామ, ఆత్మారామ. ఆత్మారామ ప్రకటమవ్వాలంటే శాంతముగా ఉన్నటువంటి
అలజడిగా ఉన్న మనసు బుద్ధి శాంతం పొందిందనుకోండి, ఆ శాంతముని సీత. సీతా శాంతి సమాయుక్త అని రోజు ప్రార్థన చేస్తున్నాం మనం. ఆ సీత అంటే శాంతి. ఎప్పుడైతే మీ హృదయస్థం శాంతముగా ఉన్నదో, ఆ శాంతము నుండి శివం అంటే ఆత్మారామ ప్రకటమవుతుంది. అందువలన శుద్ధ చైతన్య రామ రావాలంటే చాలా కుశలత్వంగా ఉన్న బుద్ధి, కౌశల్య, దశ ఇంద్రియములను జయించినటువంటి దశరథ అంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, వివేకమైన బుద్ధి అంటే దశరథ కౌశల్య కలయిక. శుద్ధ చైతన్య ఆత్మారామ వచ్చారు. ఆత్మారామ ఎక్కడి నుండి వస్తుంది? ఎవరిని కలుస్తుంది? శాంతి స్వరూపమైన సీత. సీత ఎక్కడి నుండి వచ్చింది? దేహాభిమానము లేని విదేహం అంటే జనక మహారాజుకి విదేహరాజు అంటారు. అందువలన రామాయణం మనం చెప్పిన దానికి ఋషులు చెప్పినటువంటి ఆ యొక్క తత్వంతో మీరు ఒక్కసారి చూస్తే మీకు షాకు. అబ్బా, వాల్మీకి ఇలా రాశారా రామాయణమా? ఆయన రాసినటువంటి ప్రతి అక్షరం కూడా మీకు అద్భుతం. గాయత్రి మంత్రంకి అలాగ తత్వం, దాని యొక్క వ్యాఖ్య రామాయణం అనిపిస్తుంది. చివరికి మనకి 24,000 శ్లోకాలు, 24 అక్షరాల గాయత్రి మంత్రంలో మనకి కనిపిస్తుంది రామాయణం. రామాయణం ఒక అద్భుతం, అది వండర్ రామాయణం. అందుకే వాల్మీకి రామాయణమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. తర్వాత అనేక రామాయణాలు ఎలా వచ్చాయి? వాల్మీకి కవిత్వము, వాల్మీకి తత్వము, వాల్మీకి జ్ఞానము కొంత, వీళ్ళ పైత్యం కొంత, ఇవన్నీ కలిపి అనేక రామాయణాలు వచ్చి ప్రజల్లో చొప్పించారు, కన్ఫ్యూజన్ మనకి చేశారు. కాబట్టి ఈ విధంగా ఆత్మారామో విరాజతే, ఆత్మస్వరూపులుగా మీరు ప్రకాశిస్తారు. ఇప్పటి వరకు సాధన అయిపోయింది. ఇక భగవాన్ దాని యొక్క ప్రయోజనం, ఈ యొక్క క్షేత్రజ్ఞ, పురుష ప్రకృతి, జ్ఞానం జ్ఞేయం ఇవి తెలుసుకున్న తర్వాత, ఈ రెండింటి వివేకం తెలుసుకున్న తర్వాత మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. సమం సర్వేషు భూతేషు, సమం సర్వేషు భూతేషు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, తిష్టంతం పరమేశ్వరం, తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం, వినశ్యత్స్వ వినశ్యంతం, వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి, యః పశ్యతి స పశ్యతి, యః పశ్యతి స పశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం, యః పశ్యతి స పశ్యతి, వినశ్యత్స్వ వినశ్యంతం, యః పశ్యతి స పశ్యతి, వినశ్యత్స్వ వినశ్యంతం, యః పశ్యతి స పశ్యతి. ఉత్తమం. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. భగవద్గీతలో చాలా అద్భుతమైన శ్లోకాలు ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒక రకమైనటువంటి చాలా గొప్ప తత్వాన్ని, శ్లోకాన్ని చెప్పారు. అంటే ఈ శ్లోకం నుండి భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క క్షేత్రజ్ఞ వీటి యొక్క మధ్య వివేకం తెలుసుకొని, నేను క్షేత్రజ్ఞ నతు క్షేత్రం అని తెలుసుకుంటే మీకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ ప్రయోజనం చెప్తున్నారు అన్నమాట. అంటే దీనిని ఫలశ్రుతి లేదా జ్ఞాన ఫలం అంటారు. నిజానికి
చాలా శ్లోకాల్లో కూడా ఈ జ్ఞానఫలం చెప్పాం ఇంతకుముందు కూడా. సర్వత్ర సమదర్శనం, సర్వత్ర సమదర్శనం, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ఆరాధ్యుని చెప్పాం ఇది. అదేవిధంగా అంతటా ఒకటే పరమాత్మ సకల ప్రాణుల్లో ఆత్మగా ప్రకటమవుతున్నది. ఒకే సూర్యుని యొక్క వెలుగు అనేక బకెట్లలో నీరు పోసినప్పుడు ఎలాగైతే ప్రతిబింబిస్తున్నదో, ఒకే శుద్ధ చైతన్య ఆత్మ పరమాత్మ సకల ప్రాణుల యందు ఉనికిగానో, చిత్తు అంటే చైతన్య స్వరూపంగానో, ఆనంద రూపంగానో ఈ మూడింటిగా ప్రకటమవుతుంది తప్ప ఒకే శుద్ధ చైతన్య ఆత్మయే, అది ఏ పరమాత్మ. కాబట్టి ఇక్కడ చూడండి, మనము ఏమనుకుంటాము, ఈ ఆత్మ అనేది వేరు, పరమాత్మ వేరు అని మనం భ్రమపడతాం. కానీ ఒక్కటి గమనించండి, మన యొక్క శరీరము, మన ఇంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి, వీటి అన్నిటి వెనుక కూడా ఒకే చైతన్య చేతన తత్వం ఉన్నది. లేకపోతే ఇవన్నీ కూడా అంత సంఘాతంగా కలిసి ఉండవు. శరీరం ఒకవైపు లాగుతుంటే, ఇంద్రియాలు ఒకవైపు లాగుతుంటే, మనసు ఒకవైపు లాగుతుంటే, బుద్ధి ఒకవైపు అనుకోండి, అక్కడికక్కడ మీరు పేక మొక్కలా పడిపోదు, శరీరం ఉండదు, వ్యక్తిత్వం నిలబడదు. వీటన్నిటికీ కలిపి ఉంచి వాటిని గుర్తించలేనంత మమేకంతో తాదాత్మ్యం చెందే విధంగా మనము ఆ శరీరాన్ని వెంట పట్టుకుంటాను తప్ప, ఈ మారుతున్నటువంటి శరీరం మారిపోతుంది. మీ చూపు, మీ వినికిడి శక్తి ఇవన్నిట్లో మార్పులు వస్తున్నాయి, వికారాలు వస్తున్నాయి. మీ మనసు క్షణంకి మారిపోతుంది, మీ బుద్ధి క్షణం మారిపోతుంది. కానీ ఈ మారిపోతున్న అన్నింటికి ఒక 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 కనెక్షన్ అంటే ఒక థ్రెడ్, ఒక దారంలాగా గుచ్చి పట్టి వస్తున్నటువంటి ఒక చైతన్య ఎరుక ఉన్నది వాటి వెనక. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, సముద్రపు నీటిలో కెరటం వస్తుంది, కొంత సమయం ఉండి వేరే కెరటంతో ఢీ కొట్టి కెరటము నాశనం అయిపోతుంది. ఇంకొక అల, బుడగ, తరంగాలు, నురగ ఒక్కొక్కటి వస్తున్నాయి, అన్నీ ఉంటున్నాయి, నాశనం అవుతున్నాయి. కానీ నీరుగా నాశనం అవుతుందా చెప్పండి? అంటే ఈ కదులుతున్న సముద్రంలో ఎగిసిపడే, ముందుకి వెనక్కి కొట్టుకుంటూ ఢీ కొట్టుకుంటూ నాశనం అయిపోతున్నటువంటి ఈ కెరటాలన్నిటిలో కూడా నాశనము కాని ఒక నీరు అనేది ఉన్నది తత్వము. అలాగే శరీరము, ఇంద్రియములు, మనస్సు మారిపోతున్నటువంటి బిఎంఐ అంటారు స్వామి చిన్మయానంద గారు. బి అంటే బాడీ, ఎం అంటే మైండ్, ఐ అంటే ఇంటలెక్ట్. సో ఈ శరీరం యొక్క సంఘాతం ఏదైతే ఉందో, మనస్సు, ఇంద్రియములు, బుద్ధితో కూడిన శరీరం అంతా కూడా మారిపోతున్నది. కానీ మారని ఆత్మ అనేది ఒకటి ఉన్నది. అందువలన సకల ప్రాణుల యందు ఆ మారని చైతన్య ఉనికిని ఎవరైతే దర్శిస్తారో వారి సమదర్శనం చేస్తారు. సర్వత్రా వినశ్యత్సు సర్వేషు భూతేషు. శ్లోకంలో చూడండి, వినశ్యత్సు సర్వేషు భూతేషు. ఇక్కడ భూత అంటే శరీరము, మనసు, బుద్ధితో కూడి ఉన్నటువంటి సంఘాతానికి భూత అంటారు. అంటే అనేక మనస్సు, శరీరాల కలయికలు ఉన్నటువంటి ఈ భూతాలలో, భూతాలంటే ప్రేతాలు, దెయ్యాలు కాదు, ఇక్కడ ప్రాణులు, శరీరాలతో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాతాలు ఎటువంటివి? వినశ్యత్సు ఆగమ అపాయన. ఇంతకుముందే చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే వాటికి పుట్టుక ఉంటుంది, మరణం తప్పదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి. మరి వాటిలో ఏమిటి ఉంది? పుట్టుక లేని, మరణం లేని, సమానంగా ఉన్నది ఏమిటి? సమం పరమేశ్వరం. ఈశ్వర్ అంటే ప్రభు. దేనికి ప్రభువు? సకల ప్రాణులకి ప్రభువు. అంటే ఆయన ఎలా కంట్రోల్ చేస్తున్నాడో మనకు తెలుసా? బయట నుండి
ఆ యొక్క వేడి, చల్లన, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము ఈ రూపంగా బయట నుండి మనం కంట్రోల్ చేస్తే, లోపల నుండి ఆ యొక్క క్రియాశక్తి ఎనర్జీ రూపంగా ఆ యొక్క సర్క్యులేషను, రెస్పిరేషను, ఆ డైజెస్ట్ జీర్ణము, రక్త ప్రసరణ, లోపల ఉండే గుండె లబ్డబ్ లబ్డబ్, లోపల అంతర్యామిగా కంట్రోల్ చేస్తున్నాడు, బయట నుండి సర్వవ్యాపి చైతన్య స్వరూపంగా కంట్రోల్ చేస్తుంది పరమాత్మ. అందుకే ఆయన్ని ఈశ్వర అంటారు. సమం పరమేశ్వరం అంటే ఈ జీవుల శరీరాల్లో అన్నిట్లో సమానంగా ఉన్నదంట. కానీ శరీరాలు సమానంగా ఉన్నాయా? శరీరములు భిన్నంగా ఉంటాయి. భిన్నంగా ఉన్నాయి కాబట్టి మీరు పొట్టిగా ఉన్నారు, మీరు పొడవుగా ఉన్నారు, మీరు లావుగా ఉన్నారు, మీరు సన్నంగా ఉన్నారు. సన్నంగా ఉన్నవారు సరిగ్గా ఫుడ్ తినవయ్యా అంటాం, లావుగా ఉన్నవారు తగ్గించండి అయ్యా అంటాం. చూసారా? నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, పసుపుగా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మార్పులు? ఈ భిన్న రూపాలు. ఇది ప్రకృతిలో, అంటే నశించిపోయే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మార్పులకి మనం ప్రాధాన్యత ఇవ్వడం వలన మనము అనేకమైన సంఘర్షణ, ఘర్షణలో పడిపోతున్నాం. అందువలన శరీరము భిన్నము, మీ యొక్క ఇంద్రియములు భిన్నము. మీరు చైనాలు, జపాన్ వెళ్ళి చూడండి, వాళ్ళ నేత్రములు చిన్నగా ఉంటాయి. అదే మన తమిళనాడు, మన ఆంధ్ర, మన ఈ భారతదేశంలో చూడండి, పెద్ద పెద్ద ఇంత నేత్రం పెట్టుకుంటారు. పెట్టుకోలేదు, అవి ఉన్నాయి అంతే. అది ఈశ్వరు ఇచ్చినటువంటి అది స్వాభావికం. కాబట్టి మనస్సు భిన్నంగా ఉంటుంది, ఆలోచనల బుద్ధి భిన్నంగా ఉంటుంది, మన ఎమోషన్స్, మన భావనలు, మన సెంటిమెంట్స్, మన విశ్వాసాలు, నమ్మకాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. కానీ వీటన్నింటికి మారకుండా వెనక ఉన్నటువంటి ఒక శక్తి అందిస్తున్నటువంటి శక్తి ఏమిటి? దాన్ని సత్ అంటారు, ఉనికి. ఆ ఉనికి చైతన్యంగా ప్రకటమవుతుంది, ఎరుకుగా. దాన్ని చిత్ అంటారు. అంటే సచ్చిత్ ఆత్మ, సచ్చిత్ ఆత్మ అంటారు. భగవాన్ శ్రీకృష్ణ దీన్ని భగవద్గీతలో కూడా చాలా దగ్గర చెప్పారు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారనమాట. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఇది ఎక్కడ లభ్యమవుతుంది? నువ్వు ఇలా కాశీలో అయితే లభ్యమవుతుంది. కాశీలో లభ్యమవుతుందా? కాశీలో కాదు. కాశీలో కూడా ఉన్నప్పటికీ నీకు లభ్యమైనటువంటి స్థానం ఎక్కడంటే నీ హృదయ కేవు, నీ హృదయ గుహ. గుహాయాం యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. నీ హృదయాకాశములో, నీ హృదయాకాశములో ఇది చైతన్య స్ఫురణగా లభ్యమవుతుంది. ఇక్కడ లభ్యమవుతుంది. దీన్ని విడిచిపెట్టి బయట వెతుకుతున్నాము. చూడండి, మన ఉయ్యాట్లో మన చంటిపెట్టిని పెట్టుకొని ఊరంతా వెతికి 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 మెసేజ్లు పెట్టి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టి, ఫోన్ కాల్ చేసి అందరికి ఎంక్వైరీ చేయించాం. ఏంటి? పిల్లడు లేడని. మళ్ళీ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఉయ్యాలలోని లేడర్లోనే పిల్లడు ఉన్నారు. అలాగా జరుగుతుంది మన పరిస్థితి. అందువలన ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఈశ్వర అంటే ఈ పరమేశ్వర సకల ప్రాణుల హృదయస్థములోనే ఉన్నది. సకల ప్రాణులు, సర్వభూతానం హృదయం, ఉద్దేశం అంటే హృదయ స్థానంలోనే ప్రకాశిస్తున్నాను. ఏంటి? పరమేశ్వర, ఈశ్వర. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజే అజ్ఞాన నిర్మాల్యం. అప్పుడు మీ హృదయస్థములో అజ్ఞానం తొలగిందనుకో ఏమవుతుంది? సోహం భావేన పూజయేత్. సోహం అంటే ఏంటి? సహ అంటే ఆ ఈశ్వర, అహం నేనే అనే భావంతో పూజ చేయమని. లాస్ట్ పూజ, చివరి పూజ అది. అందువలన ఈ విధంగా నిరంతరము కూడా అన్ని కూడా మారిపోతున్నటువంటి శరీర, ఇంద్రియులు, మనసు, బుద్ధిని మారిపోతున్నా దాని వెనక మారినటువంటి ఒక పరమాత్మ, పరమేశ్వర శాశ్వతమైనటువంటి మార్పు లేని నిత్యము, శాశ్వతము, పురాణము ఆ శుద్ధ చైతన్యం ఉన్నది. దాన్ని దర్శించాలి. ఎలాగైతే ఒక వ్యక్తి ఒక ఎక్స్రే కిరణములు ఎలాగైతే లోపలికి వెళ్ళి దర్శిస్తున్నదో ఆ విధంగా మన సూక్ష్మ దృష్టి ఉండాలి. వ్యక్తుల ఆకారాలు, నామరూపాలు, పేరు ప్రఖ్యాతులు
వారున్న స్థలము, వారున్న ఇండ్లు, వారికున్న ధనము, వారి హోదా, వారి సంబంధాలు, వారి పుత్ర మిత్ర కలత్ర బంధువాది పశ్వాది సంపదలు బట్టి మీరు దర్శించకూడదు. వారి లోపల ప్రకాశిస్తున్నటువంటి ఆత్మయే నేనై ఉన్నాను, నేనే వారి హృదయంలో ప్రకాశిస్తున్నాను అన్నారు. మీకు ఒక చిన్న దృష్టాంతం. ఒకసారి శివానంద ఆశ్రమం రిషికేశ్లో ఉంటుంది. స్వామి శివానంద గారి యొక్క శిష్యులు స్వామి చిదానంద సరస్వతి. చిదానంద గారు ఒక్కసారి విజయవాడ వచ్చారంట. జనమంతా ఆయన కోసము ప్లాట్ఫామ్ మీద ట్రైన్ దగ్గరికి వచ్చారు, భక్తులు అంతమంది చూడాలని. అందులో ఒక కొత్త ఆయన నాలాంటి వాడు కొంచెం యాంగ్జైటీ అనమాట, కొంచెం అంటే ఆదుర్త అంటారు చూసారా, ఎవరు ఎవరు ఎవరని. చిదానంద ఎవరు, చిదానంద ఎవరని అన్నామన్నమాట. సపోజ్ అది డైరెక్ట్గా స్వామీజీ చిదానంద సరస్వతి గారు విన్నారు. చిదానంద ఎవరు అంటున్నారు కదా, యు ఆర్ చిదానంద, నువ్వే చిదానంద అన్నారట. ఆయన ఆశ్చర్యంగా అయిపోయాడు. నన్ను చిదానంద అంటాడేంటి, ఈయన చిదానంద అంటే ఆ చిదానంద స్వామి సకల ప్రాణుల్లో ఉన్న శరీరాలు, ఆ మనస్సు, ఆకారాలను చూడట్లేదు. వాటి వెనక వెలిగిస్తున్నటువంటి ఆ వెలుతురు, ఆ ప్రకాశం, ఆ చైతన్యం, ఆ స్ఫురణ, ఆ తెలివిని చూస్తున్నారు ఆయన. మనమేం చూస్తున్నాము, వాళ్ళ శరీరాలను మాత్రమే చూస్తున్నాము. అందుకే ఒకసారి జనక మహారాజు కోర్టులో ఇదే సమస్య వచ్చింది. ఆయన నిద్రలో ఇంకొక సామ్రాజ్యంతో యుద్ధానికి వెళ్ళి ఆయన చేతిలో ఓడిపోయి, ఆయన చేతులు అనేక దెబ్బలు తిని, పనిష్మెంట్ శిక్షలు అనుభవించి ఆ రాజ్యం నుండి తరిమేస్తే ఆకలి దప్పికలతో ఆ యొక్క చింపురు జుట్టుతో బట్టలు చిరిగిపోయి అలాగా ఆకలి ఆకలి అన్నమో రామచంద్ర అని తిరుగుతూ ఒక దావత్ జరుగుతుంది. ఇక్కడ కోటి దగ్గర ఎక్కడో ఆ వీధుల్లో ఎక్కడో ఒక దావత్ జరిగితే అక్కడికి వచ్చారు. ఆ దగ్గరగా ఎవరు, జనకుడు వచ్చి అక్కడ ఆ లైన్లో నిల్చుంటే మనం ఊరుకుంటామా, నెట్టేశారు. పో ఇక్కడ రావద్దు పో. ఎందుకంటే అంత పిచ్చోడుగా, అంత బిచ్చగాడిగా ఆ యొక్క శుభ్రత బాగులేదు కాబట్టి, ఇక ఎక్కడ భిక్ష పెట్టట్లేదు కాబట్టి ఆ బయటికి వెళ్తే అక్కడ తినేసి విడిచిపెట్టిన విస్తరాకులు పడేస్తున్నారు అక్కడ. సరే అవైనా సరే అలాగ ఒక్కొక్క మెతుకు తీసుకుని అలాగ దగ్గర చేసుకుని తిందామని ప్రయత్నిస్తుంటే ఈలోపు వీధి కుక్కలు పోట్లాడుకుంటూ వచ్చి ఈయన మీద పడ్డాయి. అప్పుడేమయ్యాడు, ఈయన కింద పడ్డాడు. అంటే ఈయన అప్పటి వరకు స్వప్నంలో ఉన్నాడు, స్వప్నం నుండి కింద పడ్డాడు అన్నమాట, బెడ్ మీద నుంచి కిందకి. అప్పుడు లేచాడు. అమ్మ బాబోయ్, నేను బెగ్గరనేంటి, నేను మహారాజుని కదా, చక్రవర్తి సమ్రాట్ జనక. అందువలన ఇంకా అక్కడి నుండి ఆయన నిద్ర పట్టలేదు. ఉదయాన్నే సభ పెట్టాడు. సభ పెట్టి అందరూ జ్ఞానులు, విద్వత్తులు, పండితులు మొత్తం అందరు కవులకి పిలిపించారు. మొత్తం అది నేనా, ఇది నేనా, అది సత్యమా, ఇది సత్యమా అంటున్నాడు. ఏది సత్యము, అది సత్యమా, ఇది సత్యమా? ఎవరు చెప్పట్లేదు. ఒకరంటారు అబ్బే స్వప్నం సత్యం కాదండి, ఇదే సత్యం అంటున్నారు కొంతమంది. చివరికి ఎవరు చెప్పలేకపోతే అక్కడ ఆ సభ అవుతుంది. అష్టావక్రులు నానా కష్టంతో అలాగా కుంటుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన శరీరమునకు 8 వక్కర్లు ఉంటాయి, 8 వంకర్లు. మనం నడువు ఒక్కసారి వంగిందంటేనే మనం తట్టుకోలేము, జీవితాంతం అమ్మాయ నా పని అయిపోయింది అనుకుంటాం. ఆయన 8 వంకర్లతో పుట్టారని చూసుకోండి. ఆయన నానా కష్టాల మీద వచ్చేసరికి ద్వారపాలకులు ఎప్పుడు కూడా ఎలా చేయరు, జయ విజయ ఉంటారు, ఎక్కడ కూడా ఉంటారు వాళ్ళ పరంపర. గడౌట్ ఫ్రమ్ హియర్, వై ఆర్ యు కమ్ హియర్, యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ రాకూడదు. నేనేది నేను రావాలి కదా, నేను మాట్లాడాలి అంటే నువ్వెవరైనా మాట్లాడేది అనేసి మనకి నెట్టేస్తారు బయటికి అన్న తరువాత. అయితే బయటి నుండి అష్టావక్రులు ఏ మహారాజ్ నా దగ్గర సమాధానం ఉంది అన్నట్టు అన్నారు. వెంటనే రాజు ఒక ఆదేశం పంపించారు, ఆయన లోపలికి అనుమతించండి అన్నారు. వెంటనే అష్టావక్రులు లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి పండితులు, ఎందుకంటే వాళ్ళు అన్ని శాస్త్రాలు మొత్తం చదివేశారు, పూర్తిగా కంఠస్థ పెట్టేశారు, బయాట్ చేయిస్తారు అన్నమాట వేదాలు మొత్తం. వాళ్ళు అష్టావక్రుని చూసి పకపక నవ్వుతున్నారు. ఎందుకంటే ఈ నానా కష్టాలు పడి వస్తున్నాడు ఆ కర్ర ఊత పట్టుకొని.
వాళ్ళు నవ్వి ఆపిన తర్వాత వారికంటే బిగ్గరగా నవ్వసాగారు. ఎవరు? అష్టావక్రులు. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, నోటి మీద వేలేసుకున్నారు. మేము నవ్వామంటే ఆయన్ని చూసి, ఆయన శరీరం యొక్క పరిస్థితి చూసి నవ్వాం మేము. కారణం ఉన్నది మా నవ్వుకి. మరి ఆయననే నవ్వాడు. వెంటనే జనక మహారాజు ఆ సింహాసనం నుంచి దిగి వచ్చి, ఏ మహర్షి, వీరందరూ నవ్వారు, నేను చూశాను, కానీ మీరెందుకు నవ్వారో తెలియట్లేదు అన్నాడు. ఏ చక్రవర్తి సమ్రాట్ రాజన్, జనక, మీరు ఎంతో పెద్ద బ్రహ్మ సంసద్ అంటే ఒక విద్వత్ సభ జరుగుతుంది అనుకున్నా కానీ మీరు ఇలా మాంసము చర్మ వ్యాపారులతో ఇలా సభ చేస్తున్నారని తెలిసి నాకు నవ్వు వచ్చింది అన్నాడంట. సరిపోయింది సరిగ్గా. అంటే వీళ్ళంతా చర్మ వ్యాపారులు. ఈ మాంసం తూకటి చేసుకొని తూనిక ఆ యొక్క త్రాసు పైన ఆ మాంసాన్ని చర్మాన్ని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏమి సభ చేస్తారు మీరు అన్నాడు. వెంటనే చాలా కోపోద్రుక్తులు అయిపోయారు ఆ యొక్క పండితులు, ఆ యొక్క జ్ఞానులుగా ఉన్నటువంటి సభలో. అప్పుడు అష్టావక్రులు చెప్పారు ఏంటంటే, ఇంతకీ మహదాది జగత్ సర్వం నకించిత్ ప్రతిభాతి మే బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమాస్థిత. నేను అసలు శరీరం కాదు, నేను మనసు కాదు, బుద్ధి కాదు, ఈ మహత్తు అవ్యక్తమైన ప్రకృతి అంతా కూడా నమేకించి ప్రతిభాతమే, అసలు నా యొక్క స్ఫురణలో, నా ఎరుకలో లేనే లేదు. బ్రహ్మ కేవలం చిదానంద రూప ఒక్క చైతన్యమే నేనై ఉన్నాను నా ప్రకాశంలో. ఇక నేను ఏ విధంగా ఈ కర్మకాండలు, ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ నేను ఏ విధంగా పాటించగలను? అసలు ఈ శరీరం అనేది కూడా ప్రకృతిలో కలిసిపోయింది, అంత ప్రకృతిమయం, అది నాశనం అయిపోతుంది, వికారాలు పొందుతుంది, అది మాయామయం జగత్. నేను శాశ్వతము నిత్యము సత్యం శుద్ధ చైతన్య శిరు చిదానంద రూప అహం బ్రహ్మాస్మి. దాన్ని చూడకుండా వీళ్ళు కేవలం పైన ప్రకృతి ఈ యొక్క శరీరాన్ని దర్శిస్తున్నారు. వీళ్ళు మాంసము చర్మ వ్యాపారులు తప్ప వీళ్ళ జ్ఞాన దృష్టి లేదు అని చెప్పాడు అష్టావక్ర. వెంటనే జనక మహారాజ్ అష్టావక్ర కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు. అప్పుడు చెప్పారు, మహర్షి మీరు చెప్పండి, అది సత్యమా ఇది సత్యమా అన్నారు. అంటే స్వప్నం సత్యమా, ఇప్పుడు జాగ్రత్త అవస్థ సత్యమా అని అడిగారు. అష్టావక్రులు అన్నారు, అది సత్యం కాదు, మరి ఇది సత్యమా, ఇది సత్యం కాదు, మరి ఏమిటి సత్యము, నీవు సత్యము తత్వమసి అన్నారు. చూసారా, స్వప్న వ్యవస్థ ప్రపంచము సత్యం కాదు, ఈ జాగ్రత్త ప్రపంచము సత్యం కాదు, స్వప్నములో ఉన్న జనక బిచ్చగాడుగా బెగ్గరగా ఉన్నవాడు సత్యం కాదు ఉపాధి, ఇక్కడ ఉన్న సింహాసనం మీద కూర్చున్న జనక మహారాజు కూడా సత్యం కాదు. అంతటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి శుద్ధ చైతన్యం సత్యము, అదే నువ్వై ఉన్నావు, తత్వమసి, నువ్వే అది అయి ఉన్నారు. చూసారా, అది అందువలన ఆ దృష్టితో చూడాలి. అప్పుడేంటి, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఆత్మానం. అంటే ఆత్మానం సకల వికారాలు పొందుతూ ఉన్న నాశనమైపోతున్న శరీరాలలో అవినాశి, నాశనము లేని శుద్ధ చైతన్యాన్ని ఎవరైతే పశ్యతి, ఎవరైతే దర్శిస్తారో సయేవ పశ్యతి సహ పశ్యతి, వాళ్ళే నిజమైన దర్శనం చేసిన వాళ్ళు. మరి మిగతా వాళ్ళేంటి, ఇక జనక మహారాజు కోర్టులో ఉన్నటువంటి చర్మ వ్యాపారులు లాంటి వారు, అలాంటి శాస్త్రాలు చదువుకున్నవారు. దీన్నే సర్వత్ర సమదర్శనం అంటారు. వినశ్యత్సు సర్వేషు భూతేషు అంటే ఈ నాశనమైపోతున్న సకల శరీరాల్లో నాశనము కాని చైతన్యాన్ని మనము దర్శించడం. ఇలా చేస్తే మీరు చూడండి, ఫ్యాను, బల్బు, హీటరు, కూలరు, ఫ్రిడ్జ్, ఇవన్నీ ఎక్విప్మెంట్లు అవి పని చేస్తుంటే ఒక్కొక్కటి పని చేయదు. ఒక బల్బు పగిలిపోయింది, మిగతా బల్బులు వెలుగుతున్నాయి. ఒక బల్బు పగిలిపోయినంత మాత్రాన కరెంట్ పగిలిపోయినట్టు నాశనం అయినట్ట లేదు. అంటే ఎప్పటిలాగే ఉన్న కరెంటు ఫిల్మెంట్ ఎగిరిపోయినా, బల్బు పగిలినా కరెంటుకి ఏమీ ఫరక్ లేదు. ఆ విధంగా ఈ శ్లోకములో మనకి ఏం చెప్తున్నారంటే సర్వత్ర సమదర్శనం. నెక్స్ట్, సమం పశ్యన్ హి సర్వత్ర, సమం పశ్యన్ హి సర్వత్ర, సమం పశ్యన్ హి సర్వత్ర,
సమవస్థితమీశ్వరం 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 నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఇప్పటి వరకు మనకి సమదర్శనం, సర్వత్ర సర్వత్ర సమదర్శనం చూసారా. ఇది ఒక గొప్ప మోక్ష జ్ఞాన ఫలం. ఎందుకంటే ఇంత విచిత్రమైనటువంటి, ఇంత భేదంగా ఉన్నటువంటి, ఇంత తేడాలుగా కనిపిస్తున్నటువంటి యావత్ సృష్టిలో ఆ నామరూపాలను అధిగమించి ఆ వెనుక ఉన్నటువంటి శుద్ధ చైతన్య శాశ్వతమైన తత్వాన్ని దర్శించడం అనేది అంత తేలిక కాదు. దానికి చాలా అభ్యాస వైరాగ్యంతో కూడినటువంటి ఆ తపస్సాధన, నిరంతరము తదేక చింతనతో, అనన్య చింతనతో, అనన్య యోగ భక్తి యోగముతో, అనన్య కర్మయోగగా ఉన్నవాళ్ళు సహజంగానే దర్శిస్తారు. ఈ సర్వత్ర సమదర్శనం అనేది సహజంగా అయిపోతుంది వాళ్ళకి. దాన్నే సహజ యోగ, ఆ స్థితినే సహజ సమాధి. రమణ మహర్షి చెప్పింది సహజ సమాధి అంటే అంతే. ఎందుకంటే మీరు శరీరాలు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మనం దర్శిస్తున్నప్పటికీ, అనుభవిస్తున్నప్పటికీ వాటన్నింటికి కారణమైన, మొన్న మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాం. మన పౌర్ణమి రోజున చంద్రుని మనం చూస్తున్నాం, కానీ అది యొక్క సూర్యుని యొక్క ప్రకాశంగా ఎవరైతే పొగుడుతారో, గుర్తిస్తారో వారు జ్ఞానులు. అది చంద్రుడిదే అనుకొని ఎవరైతే అనుకుంటారో వారు అజ్ఞానులు. ఇంకొక విషయం, చంద్రుడి దగ్గరలో సూర్యుడు ఉండడు, కానీ సూర్యుని యొక్క గొప్పతనమే అని గుర్తించాలి. సో ఈ విధంగా సమదర్శనం అయిన తర్వాత ఇప్పుడు ఆ శాశ్వతమైనటువంటి ఆ తత్వాన్ని పొందడం ఎలా అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. రేపు ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం, వ్యాఖ్య రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.